స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఇంటింటి కథ పార్ట్ 3. ఇలా కాలం గడుస్తూ ఉంటుంది. ఒకరోజు జానకమ్మ పక్కింటి ముసలావిడ పార్వతమ్మతో కలిసి అరుగుపై కూర్చొని కాలక్షేపం కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్య, ఇదిగో టీ తాగండి అని టీ తెచ్చి ఇచ్చి, స్నానానికి వేడి నీళ్ళు పెట్టమంటారా అని వరలక్ష్మి అడుగుతుంది. అలాగేనమ్మా. అలాగే అత్తయ్య అంటూ లోపలికి వెళ్ళిపోతుంది వరలక్ష్మి. ఏంటి జానకమ్మా, ఎప్పుడు లేనిది నీ కోడలో నీ పైన తెగ ప్రేమ కురిపిస్తా ఉంది. ఏముంది పార్వతమ్మ, ఈరోజు పెన్షన్ డబ్బులు వస్తాయి కదా, దానికోసం లేనిపోని ప్రేమలు ఇవన్నీ. అది నిజమే, మన ముసలోళ్ళకి కొడుకు కోడల దగ్గర గౌరవం దక్కేది 1వ తారీఖే. అది కూడా ఆ రోజంతా కాదు, ఆ డబ్బులు మన చేతిలో నుండి వాళ్ళ చేతిలో పడేదాకే. పడ్డ మరుక్షణమే అంత మామూలే. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. స్వప్నకి పెళ్లి కుదురుతుంది. పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకుంటారు. పెళ్లి బట్టలు కొనటానికి సిటీకి వెళ్తారు వరలక్ష్మి వాళ్ళంతా. అందరికీ మంచి ఖరీదైన బట్టలు కొనుక్కొని అత్తగారి కోసం మాత్రం తక్కువ రకం చీరలు చూపించమని సేల్స్ మ్యాన్ని అడుగుతుంది వరలక్ష్మి. ఇంటి పెద్దావిడికి అంటున్నారు, మరి ఇంత తక్కువ రేటు ముతక చీర ఎందుకు తీసుకుంటున్నారు మేడం? ఆవిడ మొహానికి ఇది చాలే. మేమందరం కొత్త బట్టలు కట్టుకుని తిరుగుతా ఉంటే ఆవిడ పాత చీర కట్టుకుంటే చూసే నలుగురికి బాగోదని తీసుకోవడమే అని ఒక ముతక చీర తీసుకుంటుంది వరలక్ష్మి జానకమ్మ కోసం. ఒకరోజు స్వప్న బయటికి వెళ్తూ తాను వేసుకున్న చూడీదార్ మీద చున్నీ లేకపోవటంతో చూడ్డానికి చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. అది గమనించిన జానకమ్మ, ఏంటే స్వప్న, ఆ బట్టలేసుకోవడం చూడ్డానికి అంత బాగా అనిపించట్లేదు. అసలే పెళ్లి కూడా కుదిరిందాయే. మంచిగా లంగా ఓని కట్టుకుంటే ఎంత బాగుంటది. పద్ధతిగా చూడముచ్చటగా ఉంటావు. ఆడపిల్లలేసుకునే బట్టలను బట్టి నలుగురిలో వాళ్లకి గౌరవం దక్కేది. ఏ ముసలి, నేనెలాంటి బట్టలు వేసుకుంటే నీకెందుకు? అయినా ఇంట్లో కూర్చొని ఉన్న నీకేం తెలుసు ఈ కాలం పిల్లలు ఎలాంటి బట్టలు వేసుకోవాలో? జీన్స్, టీషర్ట్లు, స్కర్ట్స్ ఇలాంటివి డ్రెస్సులు వేసుకోవడం ఇప్పుడు ఫ్యాషన్. అక్కడే ఉన్న పార్వతమ్మ కల్పించుకొని, మీ నానమ్మ చెప్పిన దాంట్లో తప్పే ఉందే స్వప్న. ఆడపిల్లంటే పుట్టింటి పరువు, అత్తింటి గౌరవమో. అవునమ్మా, ఆడపిల్లవి, మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. ఈ కాపు నిస్సోది. నానమ్మను పట్టుకుని ఏమిటే మాటలో? మీ ఇంటి పెద్ద దిక్కనే గౌరవం లేదా? మా ఇంటి పెద్ద దిక్కు కాదు, ప్రస్తుతానికి ఆవిడే దిక్కులేనిది. చూసావా పార్వతమ్మ, పిల్లలకు కూడా లోకువైపోయాను. నేనేం చెప్పినా నీ మంచి కోసమే స్వప్న. నీ మంచి మాటలు నాకు అవసరం లేదులే అని అక్కడ్నుంచి కోపంగా వెళ్ళిపోతుంది స్వప్న. పిల్లలని ఏమి లాభంలే, కొడుకు కోడల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు. వాళ్ళు మనల్ని గౌరవంగా చూస్తే వీళ్ళు చూస్తారు. ఒకప్పుడు ఇంట్లో ఉండే మనలాంటి పెద్దాల్ని గౌరవించేవాళ్ళు. వాళ్ళని అడిగి మంచి చెడు తెలుసుకునేవాళ్ళు. ఏ పని చెయ్యాలన్నా వాళ్ళ సలహాలు తీసుకునేవారు. వాళ్ళు చెప్పినట్టు చేసేవాళ్ళు. కొడుకు కోడలో పొలం వెళ్ళిపోతే మనవడో మనవరాలు రోజంతా నానమ్మల దగ్గర పెరిగేవాళ్ళు. వాళ్ళు వద్దన్న పని చేసేవాళ్లే కాదు. అంత భయమో భక్తి ఉండేది. అందువల్ల అప్పుడు సంసారాలు అవి విలువలతో కూడినవిగా ఉండేవి. కాని ఇప్పుడు వాళ్ళని మూలన పడేసిన ఒక పనికి రాని వస్తువులా చూస్తున్నారు. ఏం చేస్తాం, అంత కలికాలం. ఓరే నవీను, ఉద్యోగానికి వెళ్లకుండా ఎప్పుడు ఇంట్లో కూర్చొని ఆ టీవీ చూస్తావేంట్రా? నీకు తిన్నదరగట్లేదా? నోరు మూసుకొని పడుకోకుండా ఊరికి గొణుగుతున్నావు. అది కాదురా, పాపం మీ నాన్న అంత కష్టపడి చదివించాడు కదా. నువ్వు మంచి ఉద్యోగం చేస్తే మీ నాన్న కష్టానికి ఫలితం ఉంటది కదా. నేనేం చెయ్యాలో నాకు తెలుసు. నువ్వేమీ నాకు సలహాలు ఇవ్వక్కర్లేదు. మోసల్దానా, నీ పన్ను చూసుకో. మా మంచి మాటలు మీరిష్టం లేకపోయినా, మీరు తిట్టినా కొట్టినా చెప్పకుండా మా నోర్లూరుకోవాయే. ఆళ్ళ తిప్పలు ఆళ్ళే పడతారులే అని చూస్తూ అలాగే ఉండలేవాయే. ఏం చెయ్యం? అబ్బా, ఊరికే విసిగించుకో. నా కోపం వస్తే ఏం చేస్తారో నాకే తెలీదు అని అక్కడ్నుంచి విసుగ్గా వెళ్ళిపోతాడు నవీన్. అలా కొద్ది రోజులకి
పొలం అమ్మి డబ్బులు తెచ్చి కొడుకు చేతిలో పెడతారు రాజశేఖరం వరలక్ష్మి. నవీన్ చాలా సంతోషపడతాడు. ఆ డబ్బుతో నవీన్ సిటీలో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. ఇంటికి సిటీకి ప్రతిరోజు బైక్ పైన వెళ్లి వస్తూ ఉంటాడు. ఈలోగా కూతురు స్వప్న పెళ్లి కూడా జరిపించి అత్తారింటికి సాగనంపుతారు. కనీసం అత్తారింటికి వెళ్లేటప్పుడైనా నానమ్మతో చెప్పటం కానీ ఆశీర్వాదం తీసుకోవటం కానీ చేయలేదు స్వప్న. ఆమె తీరుకి చాలా బాధపడుతుంది జానకమ్మ. ఎలాగో నవీన్ బిజినెస్లో సెటిల్ అవ్వటంతో స్వప్న పెళ్లి తర్వాత కొద్ది నెలలకే నవీన్కి పల్లవి అనే అమ్మాయిని చూసి పెళ్లి చేసేస్తారు వరలక్ష్మి వాళ్ళు. కానీ ఇంట్లో ఎవ్వరూ ఏ విషయంలోనూ జానకమ్మకి మాత్రం విలువివ్వరు. అలా కొద్ది రోజులకి జానకమ్మ బాగా అనారోగ్యం పాలై పూర్తిగా తన పనులు తాను చేసుకోలేని స్థితిలో మంచానికే పరిమితమవుతుంది. అత్తగారికి సేవలు చేయలేక తిడుతూ ఉంటుంది వరలక్ష్మి. ఓ రోజు నవీన్ సిటీ నుండి వస్తూ చికెన్ బిర్యానీ, ఫ్రూట్సు తీసుకొస్తాడు. హాల్లో కూర్చొని అందరూ బిర్యానీ తింటూ ఉంటారు. అప్పుడే జానకమ్మ పిలుస్తుంది. అమ్మా వరలక్ష్మి, నోరంతా ఒకటే ఎండిపోయినట్లుంది. ఎంత నీళ్లు తాగినా దాహం తీరట్లేదు. ఏదన్నా పొల్లటది ఆ నారింజ పండన్నా ద్రాక్ష పండైనా ఉంటే కొంచెం ఇయ్యమ్మా. ఆ మాటలకి పక్కనే ఉన్న పల్లవి వాళ్లతో వరలక్ష్మి, ఈ ముసల్దానికి పెట్టకుండా మనం బిర్యానీ తింటున్నామని కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నట్టుంది. అందుకే మనం ప్రశాంతంగా తినకూడదని అవి కావాలి ఇవి కావాలి అంటూ వంకలు చెబుతుంది అంటూ జానకమ్మతో వరలక్ష్మి ఇలా అంటుంది. నువ్వు అడిగిన పళ్ళన్నీ తెచ్చిపెట్టడానికి మాకేమి ఇక్కడ పండ్ల తోటలు లేవు. బయట కొందేయడానికి ధరల ఆకాశాన్ని అంటుతున్నాయి. నీకేం పోయేది, కూర్చొని ఎన్నైనా అడుగుతావు అంటూ విసుక్కుంటుంది వరలక్ష్మి. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. పాపం జానకమ్మకి కళ్ళు కూడా సరిగా కనిపించక పక్కనే ఉన్న మంచినీళ్లు తీసుకొని తాగడానికి కూడా ఇబ్బందిగానే ఉండేది. ఓ రోజు పల్లవి, అత్తయ్య, ఈ ముసిలావిడ వల్ల ఇల్లంతా ఒకటే కంపు కొడుతుంది. ఇంట్లో ఉండాలంటేనే చీదరగా ఉంది. నాకిలాంటి ముసలి వాళ్ళంటే కంపరం. ఏదైనా వృద్ధాశ్రమంలో జాయిన్ చేసేస్తే మనకి బాధ ఉండదు. ఏం కొద్ది రోజులు ఓపిక పట్టావంటే ఆ ముసలి దాని బతుకు తెల్లారిపోతుందిలేమ్మా. ఈ మాత్రం దానికి ఆశ్రమంలో జలిపిస్తే నలుగురు నానా మాటలు అనుకుంటారు. ఇన్నాళ్ళు చేసిందంత పోతది. కానీ అత్తయ్య, ఇవన్నీ చూస్తూ నేను ఇక్కడ ఉండలేను. అప్పటి వరకు మా పుట్టింట్లోనే ఉంటాను. మీ అబ్బాయి కూడా షాప్ నుండి నేరుగా మా ఇంటికే వస్తాడులేండి. అలాగేనమ్మా. అలా పల్లవి పుట్టింటికి వెళ్ళిపోతుంది. తనంతట తాను బాత్రూంకి వెళ్లే పరిస్థితిలో జానకమ్మ లేదు. కాబట్టి 3 పూటలా తిండి పెడితే ఎక్కడ సేవ చేయాల్సి వస్తుందోనని అత్తగారికి తిండి కూడా సరిగా పెట్టేది కాదు వరలక్ష్మి. పైగా హాల్లో పడుకుని ఉంటే ఏదో వాసనొస్తుందని మంచం ఇంటి వెనకాల పాత సామాన్లు పెట్టే ఒక చిన్న గదిలోకి మార్చేస్తారు. పాపం జానకమ్మ ఏమీ అనలేక ఆ వేడిని భరిస్తూ దోమలు కొట్టుకుంటూ అక్కడే పడుకుని ఉంటుంది. ఓ రోజు జానకమ్మ రాజశేఖరాన్ని పిలుస్తుంది. ఒరే శేఖరం, గదిలో ఒక్కటే ఒక్క బోస్తుందిరా. రాత్రుళ్ళు దోమలు కూడా బాగా కొడుతున్నాయి. పోనీ కాసేపైనా హఠా చల్లగాలికి బయటకొచ్చి కూర్చుందామనుకున్నా శరీరం సహకరించట్లేదు. కళ్ళు కనిపించట్లేదురా. కాస్త ఏదైనా పాత ఫ్యాన్ ఉంటే పెట్టించరా. ఏంటమ్మా, ఎప్పుడూ ఏదో ఒకటి అది కావాలి ఇది కావాలి అంటూ పీక్కుదింటావు. పెట్టింది తిని పడుకోక మేమేదో ఇక్కడ ఏసీ గదిలో హాయిగా నిద్రపోతున్నట్టు, నువ్వు ఒక్కదానివే వేడికి ఉడుక్కుపోతున్నట్టు చేస్తున్నావు అంటూ విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజశేఖర. ఓ రోజు వరలక్ష్మి వాళ్ళు పొలం వెళ్ళిన తర్వాత పక్కింటి పార్వతమ్మ జానకమ్మ దగ్గరికి వస్తుంది. ఎలా ఉన్నావు జానకమ్మా? చావెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను పార్వతమ్మ. ఏంటి నీ దగ్గర వాసన వస్తుంది? కోడలు స్నానం చేయించడం లేదా? చేయిస్తుంది 10 రోజులకు ఒకసారి. అలాగా? పాపం, ఇందులో నా కోడల్ని మాట అనడం కూడా సరికాదులే. మనమేమైనా చిన్నపిల్లలమా? ముద్దుగా స్నానాలు అవి చేయించడానికి చాకిరీ చేసి ఎళ్ళు అన్నం తినాలంటే నోట్లోకి ముద్ద సహించదు. ఆ పిల్లకు కూడా ఈ కష్టాలు లేకుండా, నాకీ బాధలు లేకుండా దేవుడు నన్ను తొందరగా తీసుకుపోతే బాగుండు పార్వతమ్మ. నా కూతురు గనక లేకపోయి ఉంటే నా పరిస్థితి కూడా నీలాగే దారుణంగా ఉండేది జానకమ్మా. కోడలు గురించి పక్కన పెట్టు. నా కొడుక్కి తెలీదా నేను వాణ్ణి ఎంత కష్టపడి పెంచాను? అదెట్టా మర్చిపోయాడాడు.
ఆడు కూడా నన్ను చేదరించుకుంటున్నట్టు చూస్తా ఉంటే మనసుకి చాలా బాధగా ఉంది పార్వతి. చిన్నప్పుడు మనల్ని ఉద్ధరిస్తాడని వాళ్ళ కోసం రెక్కలు మొక్కలు చేసుకొని వాళ్ళని ప్రాణపదంగా పెంచుకుంటే చివరికి కన్న తల్లికి వాడిచ్చే మర్యాదిది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది జానకమ్మ. ఊరుకో జానకమ్మ, ఊరుకో. కలికాలం. ఈ రోజుల్లో మనుషుల్లో మానవత్వం అనేది తగ్గిపోయింది. బంధాలకి విలువ లేదు, పెద్దరికానికి గౌరవం లేదు అంటూ జానకమ్మని ఓదారుస్తుంది పార్వతమ్మ. రేపాళ్ళు కూడా ముసలాళ్ళు అవుతారు కదా, వాళ్ళను కూడా మనలాగే చూస్తారని వాళ్ళెందుకు ఆలోచించరు? కొడుకులు ఉద్ధరిస్తారని పిచ్చాసలతో బతుకుతున్నారు. ఎన్నాళ్ళు మనం బతికినట్టే ఆ అనుభవం అయితేనే కదా ఎవరికైనా అర్థం అయ్యేది. బాగా ఆకలిగా ఉంది, ఏదైనా ఉంటే కాస్త పెడతావా పార్వతమ్మ? నిన్న నా కూతురు వస్తూ అరటిపళ్ళు తెచ్చింది, తెచ్చిస్తానుండు అని తన ఇంటికి వెళ్లి అరటిపళ్ళు తెచ్చిస్తుంది పార్వతమ్మ. అప్పటికే బాగా ఆకలిగా ఉండటంతో వాటిని గబగబా తినేస్తుంది జానకమ్మ. అది చూసిన పార్వతమ్మ, ఎంత ఆకలితో ఉన్నావేంటి జానకమ్మ? నీ కోళ్ళు అన్నం పెట్టి వెళ్ళలేదా? పెట్టింది కాని కడుపు నిండుగా కాదు, ఏదో 4 ముద్దలు. రోజు ఇంత ఆకలితోనే పడుకుంటున్నావా? చేసేదేముంది పార్వతమ్మ, మనవి కోడళ్లపై ఆధారపడి బ్రతికే వయసాయే, ఏం చేయగలం చెప్పు అంటూ ఒకరికి ఒకరు కాసేపు వాళ్ల బాధలు చెప్పుకుంటారు. అలా కొద్ది రోజులకి జానకమ్మ చనిపోతుంది. నామమాత్రంగానే కర్మకాండలు జరిపించేస్తాడు రాజశేఖరం. అమ్మయ్య, నా నెత్తి మీద భారం దిగిపోయింది అని సంబరపడిపోతుంది వరలక్ష్మి. కాకపోతే ఇరుగు పొరుగు వాళ్ల కోసం లేనిపోని బాధ నటిస్తూ ఉంటుంది. ఆ మరుసటి రోజు ఆ ఇంట్లో జానకమ్మ చనిపోయింది అనే బాధ తాలూకా విషాద ఛాయలే కనిపించవు. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. పుట్టింటికి వెళ్లిన పల్లవి మళ్లీ అత్తారింట్లో ఉండటానికి తన లగేజ్ని తీసుకుని వచ్చేస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.